యాక్టివిటీస్ అన్ని ఆన్లైన్లో అనుసంధానం చేసి రియల్ టైంలో మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మండల్ లెవెల్లో కూడా ఇది చేసి ముందుకు పోతున్నాం. అంటే 3 లెవెల్స్లో 1 స్టేట్, 2 డిస్ట్రిక్ట్, 3 మండల్ లెవెల్లో కూడా చేస్తాం. దీనికి విజన్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇక్కడ క్లియర్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ పెడతాం. ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేయాలి, పని చేయకపోతే స్టాండర్డ్ టైంలో పని చేయకపోతే ఎందుకు చేయలేదు, నెక్స్ట్ ఏ విధంగా ఎక్సలరేట్ కావాలి, అవసరమైతే కొంచెం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తాం. టెక్నాలజీ పెరిగింది, బిజినెస్ రూల్స్ అన్ని ఓల్డ్లో ఉన్నాయి, అవి అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా ఫ్యూచరిస్టిక్గా వచ్చేసింది. ఈ రెండు అనుసంధానం చేసి ఏ విధంగా చేయాలనో మొత్తం ఆలోచించి దానికి కూడా రిఫార్మ్ చేస్తాం. రాష్ట్రాన్ని మొత్తం మనం చూస్తే అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ వస్తానే ఒక 2-3 టాప్ పీపుల్ని పెట్టి కంట్రీలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మనం కూడా ఎవరైతే ఎలాన్ మస్క్ అని రామస్వామిని 2 పెట్టి వారు కూడా తెచ్చే పరిస్థితి వచ్చారు. మనం కూడా అవన్నీ ఆలోచిస్తాం. ఆలోచించి ఏమేం చేయాలో చేస్తూనే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఈ 3 సెక్టర్స్లో మీరంతా కూడా మనం ఎకానమీ జిఎస్టిపిని మానిటర్ చేస్తాం. ఇంకొక పక్కన మనం సేవలు అందిస్తూ ఉంటాం. 1 మనం ఇచ్చే వెల్ఫేర్, 2 మనం ఇచ్చే రెగ్యులేటరీ సర్వీసెస్, ఇవన్నీ కూడా వేరియస్ థింగ్స్ పెట్టుకొని అల్టిమేట్గా ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా ట్రాన్స్పరెంట్గా ఎక్కడికక్కడ పనులు చేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల చాలా వరకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎక్కడికక్కడ క్లియర్ మెజరబుల్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటూనే అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే డివిజన్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ డిస్ట్రిక్ట్, మండల్ లెవెల్కి తీసేపోయి అన్ని ఏరియాల్లో జవాబుదారీతనం తీసుకొస్తాం. రేపు రాబోయే రోజుల్లో ఒక ఆఫీసర్ ఇప్పుడు నేను చూస్తున్నాను, మానవతా దృక్పథంతో హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించి సమస్యల పరిష్కారం చేయమంటే మనం ఒక పిటిషన్ పంపిస్తే ఆయన పైకి పంపిస్తాడు, కిందికి పంపిస్తాడు, డిస్పోజ్ అయిపోయింది అంటాడు. ఇది కరెక్ట్ డిస్పోజల్ కాదు. డిస్పోజల్ అంటే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించడం, హ్యూమన్ యాంగిల్లో ఆలోచించడం. అంతేకాకుండా పక్క వాళ్ళకు పంపిస్తే మళ్ళా అతను తిరుగుతానే ఉంటాడు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు తిరుగుతున్నారు. జీవితాంతం తిరిగే పరిస్థితి వచ్చారు. తిరిగి విసిగిపోయి కొంతమంది జీవితాలు వదులుకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే లిటిగెంట్స్గా తయారైపోయి సమాజం పట్లనే అసహించుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే దీనికి ఎక్కడోదిక్కడ పరిష్కార మార్గం పెట్టాలి. నేను అదే ఆలోచిస్తున్నా. టెక్నాలజీ ఒక హ్యాండీగా వచ్చింది, దీన్ని కూడా ఉపయోగించుకుని నేను రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగానికి పిలిపిస్తున్నాను. ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం. ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు, కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జిఎస్టిపి వచ్చే రాష్ట్రం, తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దీన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి. అందరం కలిసి పనిచేద్దాం. అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. December 1 నుంచి నేను కూడా గేర్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ఇంకా జవాబుదారీతనం తీసుకొస్తూనే ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవి చేస్తూ ఈరోజు ఇంత మునుపు చేశాం. వీ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్, వీ విల్ డూ ఇట్ అగైన్. ఇది అసాధ్యం కాదు. మనం చేసిన పని ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్, తెలుగు కమ్యూనిటీ ఒక ఎగ్జాంపుల్, తెలుగు డయాస్పోరా ఎన్ఆర్ఎస్ ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఈ రాష్ట్రంలో చేయాలంటే ఒక పాలసీ మేకర్స్గా, ప్రజాప్రతినిధులుగా ప్రజలిచ్చిన మన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని
ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం మీరందరూ ముందుకు రండి. ఎప్పటికప్పుడు ఈరోజు నేను చెప్పినట్టన్నీ రాష్ట్రానికి నేను ఆలోచిస్తే మీ అందరి మీద మీ నియోజకవర్గం యొక్క బాధ్యత ఉంది. నాకు కూడా నా నియోజకవర్గం బాధ్యత కూడా ఉంది. నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తూనే రాష్ట్రం కోసం ఒక ప్రణాళిక తయారు చేశాం. ఇక్కడే డిప్యూటీ సీఎం గారు ఈరోజు లేరు కానీ వారికి కూడా చెప్పాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం శాసనసభ్యులందరూ ఉన్నాం. మనందరి సమైక్య బాధ్యత, సంయుక్త బాధ్యత. ఏ విధంగా మనం నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దాం, పోటీ చేసి అభివృద్ధి చేద్దాం, ఆల్ ఇండికేటర్స్ లో మనం ముందుంటామో దానికి శ్రీకారం చుట్టండి. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత ఒక లీడర్గా, మీ యొక్క టీం లీడర్గా నా బాధ్యత. దాన్ని ఉపయోగించుకోవడం మీ అందరి యొక్క బాధ్యత మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మనం పెట్టిన విజన్ 2047. ఆ రోజు విజన్ అంటే నవ్వారు, ఇప్పుడు నవ్వేవాళ్ళు లేరు. ఎందుకంటే నవ్వితే ప్రజలు అసహించుకుంటారు. అప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈయన విజన్ మాట్లాడుతున్నాడు, 420 అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు అన్ని కూడా ప్రూవ్ అయినాయి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏది అసాధ్యం కాదు, సాధ్యం. అది సాధ్యం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆ విషయం కూడా నేను చెప్తున్నా ప్రజలందరికీ. డబ్బులు 10 లక్షల దగ్గర 9,74,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, సర్వీసింగ్ చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం సూపర్ 6 కానీ, అదే సమయంలో మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలి. మళ్ళీ మనం అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళా సంపద సృష్టిస్తాం. కాబట్టి అంత ఈజీ అని నేను చెప్పను, కానీ అసాధ్యం మాత్రం కాదు. కేంద్రం సహకరించాలి. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే అమరావతిని పూర్తి చేస్తుంటే ఈ రోజుకి అమరావతిలోనే ఒక 10,000, 15,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్లో వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. తమిళనాడుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణ చెన్నై నుంచి వస్తుంది. అంటే అలాంటి రాజధానిని చేసి 3 ముక్కలు ఆటాడి 5 సంవత్సరాలు ఒక క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలవరం పూర్తి అయి ఉండి కొంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే, ఇరిగేషన్ కానీ మనం నీళ్లు ఇవ్వగలిగి ఉంటే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యేది. వ్యవసాయం పెరిగితే రైతులు బాగుపడేవాళ్ళు. రైతులు పండించిన పంటల వల్ల జీఎస్టీపీ వచ్చేది. రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడేది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని వీలైనంత తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం. మీ అందరికీ చెప్పాం, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పగలిగితే చెప్పండి, కాకపోతే మీరు రాసివ్వండి. ఇంకా వినూత్నమైన ఆలోచనలు మీకు వస్తే ఆ ఆలోచనలు కూడా ఇవ్వండి. అన్ని ఆలోచనలు ఎగ్జామిన్ చేస్తాం, ఫైనల్గా అడాప్ట్ చేస్తాం. ఇది అడాప్ట్ చేయడమే కాదు, మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది. అక్కడ
లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజలకు